వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి జూన్ మాసంలో అదృష్టం పట్టబోతూ ఉన్నది. ఇది కేవలం థంబ్‌నెయిల్‌కి పరిమితమయ్యేటువంటి విషయం కాదు. మీ జీవితానికి సైతం ఆపాదించవలసినటువంటి చాలా గొప్ప విషయం. అటు గురుబలం పెరగడం, కుజబలం పెరగడం. అసలు కుజుడు యోగించి ఎంతకాలమైందో మీరు చూడండి. ఎడారిలో ఉన్నటువంటి వాడికి కూలింగ్ వాటరో లస్సీయో పట్టుకెళ్ళి ఇస్తే ఏమనుకుంటాడు? నా నా జన్మాంతరాల్లో ఎప్పుడో చూశాడురా బాబు, ఇటువంటిది మనం ఇప్పుడు చూడలేదని అనుకుంటూ ఉంటారు. అలాగా కుజుడు ఎప్పుడో మీ చిన్నప్పుడు యోగించాడు 11వ స్థానంలో. ఆ తర్వాత ఆయన 5 రాసులు మారాడు, సంవత్సరం అయింది. యోగించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ కుజుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మీకు ఏది ఇష్టమైతే అది చేయడానికి కుజుడు అక్కడ ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో గురుడు అర్ధసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉండేటువంటి వాళ్ళు, మీ దరిద్రాన్ని అంతా కూడా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు, మీతో మీ ఇబ్బందికర సమయంలో వెనకాల ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ మిమ్మల్ని పట్టుకొని ఇప్పుడు లబ్ధి పొందబోతూ ఉన్నటువంటి కాలము. పంచమ స్థానమందు గురుడు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సును విపరీతంగా అభివృద్ధి చెందిస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా స్వకర్మరతి హర్షితం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి వాళ్ళు వారందరూ కూడా మిమ్మల్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పని చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి మార్గం వేరు, ఇప్పుడు వెళుతూ ఉన్నటువంటి మార్గము వేరు, లేదా ఒకే మార్గంలో వెళ్ళినటువంటి విధానం వేరు. ఇది చాలా గొప్పగా మీకు తెలుస్తుంది. మీరు గమనించండి, నేను చెప్తూ వచ్చాను, మార్చి కన్నా ఏప్రిల్, ఏప్రిల్ కన్నా మే కన్నా జూన్ బెటర్గా ఉంటుందని మనం చెప్పుకున్నాము. చాలామంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి అత్యద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, అన్నిటి పరంగా కూడా మీనరాశి వారు చాలా ముందుండడానికి, గత మాసాలతో పోల్చుకుంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉండడానికి, చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి, చాలా అదృష్టాన్ని చూడడానికి. అదృష్టం అన్న మాట వినపడి చాలా కాలం అయింది, అది చూస్తారు. తృతీయమందు గురుడు ఉన్నారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కాలం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి మీనరాశి వారికి పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నది. ఈ జూన్ నెల ఫలితాలు చూసిన తర్వాత ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఇంత పాజిటివిటీని మేము అనుభవించలేదండి ఈ సంవత్సరం మొదటి నుండి మే వరకు, జూన్లో మేము అనుభవించాం. అది జెన్యూన్గా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.